నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు మాధురి. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. సహృద్భావ వాతావరణంలో అఖిలపక్షం విగ్రహాలు తొలగించడం లేదని ఆదిరెడ్డి హామీ. మొక్కలను నాటుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. నన్నయ్యలో ఘనంగా వన మహోత్సవం. మెరుగైన వైద్యం అందేలా కృషి చేస్తున్నాం. రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. గృహ నిర్మాణ పురోగతి బాధ్యత ప్రత్యేక అధికారులదే, ఉపేక్షించే ప్రసక్తే లేదని కలెక్టర్ ప్రశాంతి హెచ్చరిక. జనసేన ఆధ్వర్యంలో కూటమి సుపరిపాలన సంబరాలు. పవన్ కళ్యాణ్ పిలుపుతో ఘనంగా వేడుకలు. ఇక డీటెయిల్స్ చూస్తే, రాజమహేంద్రవరం వారసత్వ సంపద పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో స్థానిక ఏపీ పేపర్ మిల్ ఎదురుగా ఉన్న కృష్ణస్థాయి కళ్యాణ మండపంలో డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి నాయకత్వంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశం సహృద భావ వాతావరణంలో జరిగింది. సీనియర్ న్యాయవాది మాధూరి శివ సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ అఖిలపక్ష సమావేశానికి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, మాజీ ఎంపీ మార్గాని భరత్రాం, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, సిపిఐ సిపిఎం జిల్లా కార్యదర్శులు తాటిపాక మధు, టి అరుణ్, టీకే విశ్వేశ్వరరెడ్డి సహా పలు రాజకీయ పార్టీల నాయకులు, వివిధ సంఘాలు హాజరయ్యాయి. గోదావరి గట్టుపై ప్రముఖుల విగ్రహాల తొలగింపు, పిండ ప్రధానాల నిర్వహణ, రాబోయే గోదావరి పుష్కరాలకు అనుసరించాల్సిన వ్యూహంపై అందరూ తమ అభిప్రాయాలను వెల్లడించారు. రివర్ ఫ్రంట్ నిర్మాణం పూర్తయ్యాక విగ్రహాలన్నిటినీ పునఃప్రతిష్టాపన చేస్తామని, మార్కండేయ ఘాట్ వద్ద పిండ ప్రధానాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి తెలిపారు. చిట్టూరి ప్రభాకర చౌదరి విగ్రహం ప్రతిష్ఠించాలని, సైన్స్ మ్యూజియం, దామెర్ల రామారావు ఆర్ట్స్ గ్యాలరీ పునర్నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని తీర్మానించారు. నగర ప్రముఖులు పంతం కొండలరావు, కెకే సంజీవరావు, దేశిరెడ్డి బలరామనాయుడు, అబ్దుల్లా షరీఫ్, సానబోయిన రామారావు, ఎల్వి ప్రసాద్, దుర్వాసుల సత్యనారాయణ పాల్గొన్నారు. ఎక్కడైనా పెడతారా లేదా పరికల్పన చేయడానికి లేదు అని అంటే మధుగారు సదస్సు మధుగారు విగ్రహాన్ని ఈ 10 విగ్రహాలు కలుగుతారు కనుక ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం చాలా సమస్య. విగ్రహాల వరకు సంప్రదింపుల వరకు డెసిషన్ మేకింగ్ ఎలాగా గవర్నెన్స్లో ఉన్న వాళ్ళు చేసేది డెసిషన్ ఇన్ ది ఆల్ ప్రొసీడింగ్స్ ఉంటుందండి. మొదటి రోజే అభివృద్ధి కార్యక్రమం రివర్ ఫ్రంట్ ప్రారంభించుకున్న రోజునే చాలా స్పష్టంగా అధికారులకి చెప్పాం, ప్రజలకు కూడా తెలియచేశాం. 13 విగ్రహాలు అక్కడి నుంచి తొలగించబడవు. అలాగే విగ్రహాలు ఏమైందంటే పివి నరసింహారావు పార్క్, దాని తర్వాత గౌతమి నందనవనం ఏదైతే పార్క్ ఉందో ఈ చిన్న స్ట్రెచ్లోనే 13 విగ్రహాలు కూడా ఉన్నాయి. మనం ఇప్పుడు పూలే గారి విగ్రహం నుంచి రివర్ ఫ్రంట్ చేస్తున్న స్ట్రెచ్ ఎంత ఉందో చూసుకొని ఈ 13 విగ్రహాలు కూడా యూనిఫామ్గా, అంటే ఒక 200 మీటర్స్ ఉందంటే ఒక్కొక్క విగ్రహానికి ఇన్ని మీటర్స్గా యూనిఫామ్గా చేస్తూ మీరు విగ్రహాలని తీసి మళ్ళీ రీప్లేస్ చేసి సింక్రనైజ్ చేసి పెడతామని చెప్పారు. ఇంకా భవిష్యత్తులో ఇంకా ప్రముఖుల యొక్క విగ్రహాలు ఇంకా పెట్టవలసిన అవసరం గోదావరి గట్టుపైన ఉంది కాబట్టి, సో ఇప్పుడు ఉన్న విగ్రహాలని టచ్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంచుతూ ఇంకా పెట్టవలసిన విగ్రహాలకి ఇంకా ప్రావిజన్ కల్పిస్తూ రేపు భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది నా తాలూకా అభిప్రాయంగా చెప్తా ఉన్నా. మాట్లాడగలిసిన శక్తిమంతులు ఉన్నారు ఇక్కడ, అందరికీ ఆలోచనలు ఉన్నాయి, మాట్లాడగలరు, చెప్పగలరు. తప్పనిసరిగా వారిని ఇక్కడికి ఆహ్వానించడంలో ఉద్దేశం కూడా వారి అభిప్రాయాలు తెలుసుకోవాలని. కానీ కాలాన్ని దృష్టిలో పెట్టుకుని, సబ్జెక్ట్స్ ఎక్కువగా ఉన్నవి దృష్టిలో పెట్టుకుని ఒక తీర్మానం ఇలా చేద్దామని ఒక ప్రపోజల్ ఉంటే అవును అలా చేద్దాం, అది కాదు దీంట్లో మార్పు చేద్దాం, లేకపోతే అది మంచిది కాదు, ఇలాంటి అభిప్రాయాన్ని ఇక్కడ ఉన్న సభ్యులు జరిగిన సమావేశంలో ఉన్నవాడు చెప్పడానికి అవుతుంది. తరాలు మారినాయి, అందుకని ఈ చారిత్రక నేపథ్యంలో ఉన్న రాజమహేంద్రవరంకి ఏ ఒక్క విగ్రహం కూడా తొలగించకూడదు. దాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి. గోదావరి పుష్కరాలకి భారతదేశం నుంచి అసాంఘ్యంగా ఎంతోమంది వస్తారు. అందుకని ఖచ్చితంగా
ఆ విగ్రహాలు డెవలప్ చేస్తూనే ఈ రాజమండ్రి పట్టుకొమ్మలో చెప్పాల్సిన అవసరం ఉందని నా యొక్క సలహా. అందుకని మీరు అభివృద్ధి అనే పేరుతో వాటన్నిటిని తీసేయాల ఆలోచన ఉంటే ఆ ఆలోచన ముందు తీసేయండి అని చెప్పి నేను అధికారులకు విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఆ కార్పొరేషన్ అధికారులకి వాటిని పెట్టడము అంటే ఇప్పుడు అక్కడ ప్రముఖంగా ఉన్న స్థానాన్ని నుంచి తీసి ఎక్కడో దూరంగా పెట్టడం కాకుండా మీరు రేపు పొద్దున అభివృద్ధి చేసిన రివర్ ఫ్రంట్లో కూడా విగ్రహాలు అంతే ప్రముఖంగా ఉండేటట్టుగా పెట్టాలనేది మనం తీర్మానాన్ని చేయడం అవసరం. రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చేయడంలో ఎవరు తప్పు పట్టరు. రివర్ ఫ్రంట్ డెవలప్ చేయాలి, డెఫినెట్గా ఆలోచన మంచిదే. ముందు నుంచి కూడా గతం నుంచి కూడా అది జరుగుతూ ఉంది కాబట్టి అభివృద్ధి చేస్తూ నా ఉద్దేశం ఏంటంటే అసలు విగ్రహాల జోలికి వెళ్లకుండా ఆ విగ్రహాలనే ఒక డివైడర్ కింద అటుకి ఆ రోడ్డుకి ఇటు ఈ రోడ్డుకి మధ్యలో ఉందనుకోండి, ఇటు నుంచి అటెండ్ అయినటువంటి వాళ్ళు రేపు పొద్దున ఫంక్షన్ అయిపోయాక అలా యూటర్న్ తీసుకుని అటు నుంచి మళ్ళీ ఇటే గౌతులచ్చన్ గారు జాయిన్ అవ్వచ్చు. ఈ విధంగా ఆలోచన చేయాలి. అప్పుడున్న కమిషనర్ గారు ₹1 శాంక్షన్ చేసేటట్టు అంత రోడ్డు గారు ప్రెస్లో చెప్పాడు. ఏంటంటే దామర్ ఆర్ట్ గ్యాలరీలో ఉన్నటువంటి డ్రాయింగ్స్ అన్ని కూడా చాలా అపూర్వమైనవి. ప్రకృతిపై మనకు ఎంత హక్కు ఉందో దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కూడా అంతకు మించి ఉందని మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుదామని బీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ, కలెక్టర్ పి ప్రశాంతి హాజరై విశ్వవిద్యాలయ చాళుక్య ద్వారం వద్ద మొక్కలను నాటారు. ఈ సందర్భంగా బీసీ మాట్లాడుతూ అందరూ కాలుష్యానికి దూరంగా పర్యావరణానికి దగ్గరగా జీవించాలని అన్నారు. పర్యావరణ దినోత్సవ ముఖ్య ఉద్దేశాలను వివరించారు. విద్యార్థులు కాలుష్య నియంత్రణకు పూనుకోవాలని, తద్వారా భవిష్యత్తు తరాలకు మంచి జీవితాలను అందించగలమని అన్నారు. ప్రశాంతి మాట్లాడుతూ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయానికి ఎప్పుడు వచ్చినా సొంత ప్రదేశానికి వచ్చిన అనుభూతి కలుగుతుందన్నారు. పర్యావరణ రహితంగా విశ్వవిద్యాలయంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య జి సుధాకర్, ఎంఆర్ఓ దేవి, స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఏఏఎన్ఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. This time all educational institution lo this is one technique we used for plantation. So in the same space lo we can plant more number of trees. Ippudu kuda arts college lo okati chesamu. Dani valla dense oka greenery block anedi develop avutundi. Tarvata tree to tree మధ్యలో plant to plant మధ్యలో తక్కువ స్పేస్ ఇవ్వడం వల్ల the vertical development బాగా వస్తుంది. సో దానివల్ల ప్లాంటేషన్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. బట్ ఓన్లీ one care we have to take is for 6 months fertigation చాలా బాగుండాలి. సో ఐ విల్ సెండ్ పీడీ డ్వామా. సో ప్లాంటేషన్ మెటీరియల్స్ అన్నీ మేమే ఇస్తాము, బట్ మీరు ఓన్లీ స్పేస్ చూపిస్తే చాలు. సో మియావాకి ప్లాంటేషన్ అంటే మీకు ఒక డెన్స్ ఒక ఫారెస్ట్ అదర్వైజ్ ట్రీ బ్లాక్ అనేది ఏంటంటే నాతో పాటు మాట్లాడేటప్పుడు జస్ట్ ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడతారు. షీ నెవర్ షోస్ అప్ దట్ షీజ్ అ కలెక్టర్. సచ్ ఎ డౌన్ టు ఎర్త్ పర్సన్. మేడం మాకు ఈ ప్రాబ్లం ఉంది అని అంటే ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతారంటే, ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ బ్లెస్డ్ టు బీ హియర్. అండ్ ఆ టైంలో మేడం ఇక్కడ ఉండడం, మన మార్పుని గమనించి మనల్ని ప్రేమించి మనల్ని ఆశీర్వదించి వాళ్ళని ఇంకా మన గురించి బయట అఫీషియల్స్కి చెప్పేంత మంచి తల్లి మేడం. ప్రతి ఒక్కరం పేరు పేరున వీఆర్ గ్రేట్ఫుల్ టు యు మేడం. ఏపీ పేపర్ మిల్ సిఎస్ఆర్ నిధులు 62 లక్షలతో ప్రభుత్వ ఆసుపత్రికి సమకూర్చిన అత్యాధునిక న్యూరాలజీ, నికోలిట్ అంకాలజీ, సర్జికల్ అంకాలజీ, న్యూరో సర్జికల్ పరికరాలను ఈడీ ముఖేష్ జైన్ తో కలిసి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆసుపత్రి సూపరింటెండెంట్ కు అందించారు. అనంతరం ఈజీ మిషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ వైసీపీ పాలనలో భ్రష్టు పట్టించడంతో వెంటిలేటర్ పై ఉన్న రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఆసుపత్రిని ప్రక్షాళన చేసేందుకు అసెంబ్లీలో మాట్లాడి నోడల్ అధికారిని నియమించామని, రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు చేస్తున్నటువంటి కృషిలో భాగంగా నెలలో 2 సార్లు ఆసుపత్రిని సందర్శిస్తున్నామన్నారు. వైసీపీ నాయకులు 5 ఏళ్లలో ఈ ఆసుపత్రికి 2.80 కోట్ల సిఎస్ఆర్ నిధులు మాత్రమే తీసుకువస్తే తాను ఈ ఏడాదిలోనే 70 లక్షలు సాధించగలిగామని, రాజమండ్రి సిటీ నియోజకవర్గానికి 3.85 కోట్లు సిఎస్ఆర్ నిధులు తేగలిగామని చెప్పారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మిల్లు యాజమాన్యానికి డాక్టర్ సూర్యప్రభ ధన్యవాదాలు తెలిపారు.
గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్కి పేపర్ మిల్ నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ కింద వచ్చిన డబ్బు 1,60,00,000. ఈ సంవత్సరంలోనే నేను అభ్యర్థించగా ఏపీ పేపర్ మిల్ నుంచి సిఎస్ఆర్ రూపంలో గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన సొమ్ము 70 లక్షలు. అంటే సంవత్సరంలోనే వాళ్ళ 5 సంవత్సరాల్లో 1,60,00,000 నుంచి 1,70,00,000 తేగలిగితే సంవత్సరంలోనే మేము 70 లక్షలు తీసుకొచ్చాం కేవలం గవర్నమెంట్ హాస్పిటల్కి. నేను చెప్తా ఉన్నాను, ఏంటండి నాకేం పట్టింది చెప్పండి? ఇదే పని మీద సంస్థల చుట్టూ తిరుగుతూ మాకేదో ఒకటి చెయ్యండి, సిఎస్ఆర్ ఫండ్స్ కింద మాకు ఆదుకోండి అని చెప్పి ఏంటి పట్టింది? ఒకవేళ చేయకపోయినా అడిగే వాళ్ళు ఉన్నారా? 5 సంవత్సరాలు ఇంత సిఎస్ఆర్ ఫండ్ రాజమహేంద్రవరంలోనే అవకాశాలు ఉన్నా వీళ్ళు ఏదైనా చేశారా? ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నాను ఒక శాసనసభ్యుడిగా, ఈ సంవత్సరంలోనే సిఎస్ఆర్ ఫండ్స్ కింద నేను తీసుకొచ్చింది 3,85,00,000 రాజమండ్రి సిటీ నియోజకవర్గానికి. ఒక ఎమ్మెల్యేగా నేను తెచ్చింది 3,85,00,000. అంటే సంవత్సరానికి ఊహించుకోమనండి మిగతా 4 సంవత్సరాలు ఏం చేయబోతున్నాము. ఈరోజు మాకు చాలా సుదినం అని చెప్తాను. ఎందుకు అంటే మా సూపర్ స్పెషాలిటీ వింగ్కి స్పెషల్ ఎక్విప్మెంట్ మా ఎమ్మెల్యే గారి సౌజన్యంతో ఏపీ పేపర్ మిల్స్ నుంచి మాకు సిఎస్ఆర్ ఫండింగ్ కింద డొనేషన్లో వచ్చింది. దీనికి మేము కృతజ్ఞులై ఉంటాం మా ఎమ్మెల్యే గారికి. గృహ నిర్మాణ పనులు పురోగతిపై ప్రతి వారం సమీక్ష చేస్తున్న స్టేజీ కన్వెన్షన్ విధానంలో నిర్లిప్తత చూపడం విషయంలో ఉపేక్షించే ప్రసక్తే లేదని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో గృహ నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ ఇల్లు లేని ప్రతి ఒక్కరూ సొంతింటి నిర్మాణం కోసం అదనపు ఆర్థిక సహాయం విడుదల చేసే క్రమంలో ఆయా లబ్ధిదారులు ఇంటి నిర్మాణం చేపట్టేందుకు ముందుకు రావడంపై నిర్ధారణ చేయాలని అన్నారు. హౌసింగ్ అనేది మనకి ఒక ఫ్యామిలీ ఎకనామికల్ స్టాటస్లో అంత మార్పు తీసుకొస్తుంది. మీ మండల స్పెషల్ ఆఫీసర్స్ అందరూ P4 మండల స్పెషల్ ఆఫీసర్స్, you have done some kind of survey and you have identified some part of this. రాష్ట్ర ప్రజల మద్దతుతో 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలన మొదలై ఏడాది సంబరాలు జనసేన పార్టీ రాజమండ్రి అధ్యక్షులు వై శ్రీనివాస అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు సంక్రాంతి, దీపావళిని తలపించే విధంగా మహిళలకు ముగ్గుల పోటీలు, సాయంత్రం నగర వీధుల్లో ప్రమిదలతో దీప అలంకరణ చేసి పెద్ద ఎత్తున బాణసంచాలు కాల్చి సుపరిపాలన పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై కూటమి నాయకులతో పాటు బాణసంచా కాల్చారు. అనంతరం ముగ్గుల పోటీలు మొదటి విజేతకు బీరువా, రెండో విజేతకు గ్రైండర్, మూడో విజేతకు డ్రెస్సింగ్ టేబుల్ ఆదిరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, నాయకులు ఎర్ర వేణుగోపాలరాయుడు, మజ్జి రాంబాబు, బీజేపీ నాయకులు అడబాల రామకృష్ణ, కొల్లు వెలిసి హారిక, రాష్ట్ర పర్యాటక కార్పొరేషన్ డైరెక్టర్ గంటా స్వరూప, వీర మహిళలు ప్రియా, సౌజన్య, కూటమి నాయకులు పాల్గొన్నారు. కూటమికి విశేషమైన స్పందన వస్తూ ఉంది, మద్దతు ఉంటా ఉంది. మీరు ఇలాంటి చిల్లర రాజకీయాలు మానేసి ఏదైతే ప్రధాన ప్రతిపక్ష పాత్ర లేదు, ఏదైతే రాజకీయ పార్టీగా అయినా సరే వాళ్ళు ఉనికిని కాపాడుకుంటారంటే ఆ కార్యక్రమాలు కూడా చేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. కూటమిగా మేమైతే చాలా స్పష్టమైన ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. ఒక్కొక్కటిగా ఇచ్చిన హామీతో పాటు రాష్ట్రంలో యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ, నాకు తెలిసి ఏదైతే రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ తూర్పుగోదావరి జిల్లాకి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఆ ఇన్నోవేషన్ సెంటర్ని కూడా అతి దగ్గరలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతి మీద ప్రారంభించుకునే కార్యక్రమం కూడా అతి దగ్గరలో చేయబోతా ఉన్నాం. మరో పక్కన అఖండ గోదావరి ప్రాజెక్ట్ కూడా టూరిజం మంత్రి దుర్గేష్ గారు ఇప్పటికే టెండర్స్ ప్రక్రియ కూడా పూర్తి చేసుకున్నారు. అతి దగ్గరలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద అఖండ గోదావరి అంటే పుష్కరాలు కిక్ స్టార్ట్ చేసే కార్యక్రమం
దాన్ని కూడా అతి దగ్గరలో చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపు మేరకు సుపరిపాలన మొదలై ఏడాది పూర్తి చేసిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్రం మొత్తం మీద ఈ రోజున సంక్రాంతి సంబరాలు, దివాళీ సంబరాలు కూడా కలిపి చేసుకునే విధంగా ఒక పార్టీ పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా రాజమహేంద్రవరంలో ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. నరక చతుర్దశి దీపావళికి ముందున నరకాసురుని వధించిన తర్వాత వచ్చే దీపావళి పండుగ ఎలాంటిదో ఈ రాష్ట్రంలో గత సంవత్సరం ఇదే డేట్న జూన్ 4వ తారీఖున జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నరకాసురుడిని ప్రజలు ఓటు అనే ఆయుధంతో భూస్థాపితం చేసి దీపావళి చేసుకున్నటువంటి సందర్భం. దాని తర్వాత వచ్చేటువంటి సంక్రాంతి, ప్రతి ఇంటిలో కూడా సంక్రాంతి శోభ వెలుగులు నింపే విధంగా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి ఒక సంక్రాంతి పండుగను కూడా కలిపి ఈ రోజున రాజమహేంద్రవరం కానీ రాష్ట్రం మొత్తం మీద కానీ సెలబ్రేట్ చేసుకునే విధంగా గత 5 సంవత్సరాల్లో ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో ఆ కష్టాల నుంచి విముక్తి కలిగించే విధంగా దాంట్లో సబ్జెక్ట్ ఉందా లేదో కూడా అర్థం చేసుకోండి. నేను ఏదో మాట్లాడేశాను లేదా, నీ సినిమా స్టైల్ చేశానా లేదా, నా సినిమా 200 రోజులు ఆడేసింది, ఓయ్ నిన్నే నా సినిమా అనే ఊహలో పడ్డాడు. అది వారం రోజులు కూడా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో ఎవరికే తెలియదు. అటువంటి మంచి నెంబర్ 1 హీరో ఇక్కడ మీ ఎమ్మెల్యే మీద 74,000 మెజార్టీతో ఓడిపోయినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి అతనికి తెలియదు, ఏదో చేసింది ప్రజల యొక్క ఆమోదం ఉందా లేదో తెలుసుకోవాలి, అందరికి ప్రజలకు ఉపయోగపడుతుందో లేదో తెలుసుకోవాలి. నాకు నచ్చిందే చేస్తాను, చేయకపోతే మిమ్మల్ని అందరినీ సస్పెండ్ చేస్తాను అనే విధానం సరైన పరిపాలన కాదు. సరైన పరిపాలన, సుపరిపాలన అంటే ఈ రోజున మన పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా ఆయన లోకేష్ తోటి చంద్రబాబు తోటి సలహాలు తీసుకొని ముగ్గురు కూడా స్థానిక మోరంపూడి రోడ్డు శ్రీ సాయి చైతన్య నగర్ లో వించేసి ఉన్న శ్రీ విజయ కనకదుర్గ దేవి ఆలయ పునర్నిర్మాణ పనులకు ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త మేడి త్రిమూర్తులు ఆధ్వర్యంలో బుధవారం శ్రీకారం చుట్టారు. పలువురు నగర ప్రముఖులు విచ్చేసి కొబ్బరికాయలు కొట్టారు. ఈ ఆలయ నిర్మాణం చేసి 35 సంవత్సరాలు అవుతుందని, ఈ సందర్భంగా పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందని మేడి త్రిమూర్తులు తెలిపారు. స్థానిక ప్రజలందరినీ ఆ విజయ కనకదుర్గాదేవి అమ్మవారి చల్లని చూపులతో ఆశీర్వదిస్తున్నారని, అమ్మవారి దయతో సుమారు 50 లక్షల రూపాయలతో ఆలయాన్ని నిర్మాణం చేయడానికి సంకల్పించామన్నారు. కరిబండి సతీష్ కుమార్ దంపతులు పునర్నిర్మాణ పనులకు తొలి పూజ నిర్వహించారు. రాజకీయ పార్టీల ప్రముఖులు రౌతు సూర్యప్రకాశరావు, ఆకుల వీర్రాజు, మేడపాటి షర్మిలారెడ్డి, మాని వాసుదేవ్, పంతం కొండలరావు, నందెపు శ్రీనివాస్, చార్లపూడి క్రాంతి, వాసిరెడ్డి, బాబీ, లంక సత్యనారాయణ, మాజీ సర్పంచ్లు బొప్పన నాగేశ్వరరావు, నరవ గోపాలకృష్ణ, ఆలయ అధ్యక్షుడు పిల్లి శ్రీనివాసరావు, సాయినగర్ ప్రెసిడెంట్ రామకృష్ణ, కృష్ణారెడ్డి, కరిబండి దుర్గా రాజేష్, మేడి దుర్గేష్, విజయ దుర్గా ఫ్రెండ్స్ సర్కిల్ స్థానిక పెద్దలు పాల్గొన్నారు. అన్న సమయం 47. సర్వమంగళమాంగళ్యే శివే సర్వరాజనః సర్వభినోముఖాకరప్రణ ఆయోగం శ్రీకారిషదు సుక్రమసిద్ధ్యోతిరసిదేవో ఈరోజు అమ్మవారు 34 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అమ్మవారికి భక్తుల సహకారంతో అలాగే కర్రిబండి రాజేష్ దంపతులతో ప్రత్యేకంగా పూజ చేసి అమ్మవారు పునర్నిర్మాణ కార్యక్రమం ప్రారంభించాం.
అలాగే ఈ ఏరియా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ ఆలయ ధర్మకర్తగా నేను, గౌరవ జ్యోతులుగా పిల్లిసీని గారు కూడా ఉన్నారు. అలాగే మరి అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కనకదుర్గ అమ్మవారి ఆలయం పునర్నిర్మాణం జరుగుతుంది. సుమారు ఒక 50 లక్షల రూపాయలతో ఈ కార్యక్రమం నిర్వహించే జరుగుతుంది. భక్తులందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సుమారు ఒక 6 మాసాలు పడుతుందని. స్థానిక ఆల్ బ్యాంక్ కాలనీలో వించేసి ఉన్న శ్రీ క్షేత్రం శ్రీ మహాగురుస్థాన్ ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు బుధవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు ఆర్ శివనారాయణ బాబ్జీ ఆధ్వర్యంలో శ్రీ మంగళ అక్షయ ధామానికి శంకుస్థాపన చేశారు. శ్రీ మహాగురు నరేంద్ర నా యోగేశ్వరరావు స్వామి ప్రసన్న శ్రీ ఆది శక్తియాత్మక శ్రీ అన్నపూర్ణేశ్వర ప్రసన్న ఆశీస్సులతో శ్రీ మంగళ అక్షయ ధామం నిత్య అన్నప్రసాద సత్రానికి ఉదయం 8 గంటల నుంచి శంకుస్థాపన పూజా కార్యక్రమాలు జరిగాయి. 10:30 శాస్త్రోక్తంగా భూవరహ పూజ శంకుస్థాపన జరిగింది. దక్షిణ కర్ణాటక జిల్లా పోలిలి సుబ్రహ్మణ్యం తంత్రి ఆధ్వర్యంలో బుధవారం నుంచి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు భారీ ఎత్తున అన్న ప్రసాద వితరణ గావించారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, టీడీపీ యువ నాయకుడు వాసిరెడ్డి బాబీ, యూపీహెచ్సీ చైర్మన్ చొప్పేర్ల వీరభద్రరావు తదితరులు జయదుర్గ అమ్మవారిని, సాయిబాబా వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. శ్రీ క్షేత్రం శ్రీ మహాగురుస్థాన్ 2వ వార్షికోత్సవం ఈరోజు చేసేటువంటి కార్యక్రమం. దీన్ని పురస్కరించుకొని ఇక్కడ నిత్యాన్నదాన ప్రసాదం అవ్వాలని శ్రీ మంగళ అక్షయధామం యొక్క శంకుస్థాపన కార్యక్రమం చేయాలని గురువుగారి ఆశీర్వాదం, ఆయన సంకల్పం, ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహం. ఈరోజు అమ్మవారికి పూజాది కార్యక్రమం అనంతరం భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమం విశేషంగా జరిగింది. ఇది నిత్యాన్నదానం జరిగేటువంటి క్షేత్రంగా ప్రతి ఒక్కరికి అమ్మ అనుగ్రహం, అన్నపూర్ణేశ్వరి రూపంలో అందరికీ అనుగ్రహం దొరకాలని చేసేటువంటి సంకల్పం ఇది. కావున భక్తాదులందరికీ ఆ అన్నం ఎప్పుడూ సుభిక్షంగా దొరకాలని, అందరి కుటుంబం చల్లగా ఉండాలని చేసేటువంటి ఈ క్షేత్రంలో ఈ అన్నప్రసాదం ఎప్పుడు నిర్విరామంగా జరగాలని, ఆ వైభవపేతమైన సేవార్చనలో రాజమండ్రి భక్తులందరూ, పరిసరంలో ఉన్న భక్తులందరూ, మన దేశంలో ఆంధ్రలో ఉండే భక్తులందరికీ అమ్మ అనుకూలంగా అనుగ్రహం ఇవ్వాలని అంతే కోరుకుంటాం. ఈరోజు ఇంత విశేషంగా అన్నప్రసాదం జరగడానికి, మరి ఇంత విశేషంగా పూజాది కార్యక్రమం అంతా జరగడానికి ముఖ్యస్థులైనటువంటి గురుగారు మంగళూరు నరేంద్రనాథ్ యోగేశ్వరేశ్వర స్వామి, ఆయన ఆశీర్వాదం, పొలలి రాజరాజేశ్వరమ్మ దేవస్థానం నుంచి ఇచ్చేసినటువంటి ముఖ్య తంత్రిగారు ఆయన సుబ్రహ్మణ్య తంత్రి గారు, ఆయన ఆధ్వర్యంలో ఆయన నుంచి మంగళూరు అంటే ఇక్కడి నుంచి 1300 కిలోమీటర్ దూరం మన అమ్మవారి దేవస్థానం కోసం వచ్చి పూజాది కార్యక్రమం చేసి ఇంత విశేషంగా వైభవంగా హోమాది కార్యక్రమాలు చేసి ఇంత నిర్విఘ్నంగా ఇంత వైభవపేతమైన సేవ చేసినటువంటి ఆ భట్టరందరికీ, భట్టర్ అంటే పంతులందరికీ మా కృతజ్ఞతలు. ఆ అమ్మ ఆశీర్వాదం అందరి కుటుంబానికి ఉండాలని కోరుకుంటాం. ఇది సుమారు 600 గజాల స్థలం అండి. ఇది మన సొంత స్థలం. అది 600 గజాల్లో. ఇది నిత్యాన్నదానం అంటే దాని హాల్ కెపాసిటీ వచ్చి 100 మంది జనానికి. అమ్మ దయ, అమ్మ బలం,
మనం చేసేటువంటి సేవార్చన బలాన్ని మాత్రం కోరుతాం. ఆ చేయించుకునే శక్తి అమ్మది, ఆ చేసే బలం మాత్రం కోరుకుంటాం. ఆ సాయం బలగం అమ్మదే అవ్వాలని, ఆ గురువు అనుగ్రహం ఉండాలని, చేసేంత వరకు చేసే బలాన్ని అమ్మని కోరుతూ వెళ్తాం. ఇది టోటల్గా 600 స్క్వేర్ యార్డ్లో ఒక 100 మెంబర్స్కి అన్నప్రసాదం అయ్యే హాల్ అండి. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ లో చిల్డ్రన్స్ పార్కులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ భూమిపై మరికొన్ని తరాలు ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి ఇప్పుడు పర్యావరణానికి హాని చేయకుండా కాపాడుకుందామని పిలుపునిచ్చారు. రైల్వే అడ్వైజర్ కమిటీ స్టేషన్ మాస్టర్ ఎస్ఎన్ రంగనాథ్, సిటిఐ చంద్రమౌళి, హెల్త్ ఇన్స్పెక్టర్ రోహిత్, స్టేషన్ సిఐతో పాటు కమిటీ మెంబర్స్ పివి సుబ్రహ్మణ్యం, కారుమూరి సురేష్, బోజీ హరిరామ్, డిఆర్ఈసి మెంబర్స్ విశ్వనాథ్ శర్మ, యానాపు యేసు, బండి సత్యప్రసాద్, స్టేషన్ శానిటేషన్ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. మొక్కలను పర్యావరణ భారత్ మాతా కీ జై. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశానుసారం రాచవోలు టీచర్స్ కాలనీలో గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ కృషి చేయాలనే లక్ష్యంతోనే సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 1,000,000 మొక్కలు నాటాలని సంకల్పించారని మత్సేటి ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, శ్రీరామ్ చౌదరి, గాలి వెంకటేశ్వరరావు, చాపల వెంకట్రావు, మరపట్ల నాగేశ్వరరావు, అంబేద్కర్, చాపల సుబ్బారావు, కడియాల అప్పారావు, వాసంశెట్టి సురేష్, ఫీల్డ్ అసిస్టెంట్ అంబటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సహృద్భావ వాతావరణంలో అఖిలపక్షం, విగ్రహాలు తొలగించడం లేదని ఆదిరెడ్డి హామీ. మొక్కలను నాటుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. నన్నయ్యలో ఘనంగా వన మహోత్సవం. మెరుగైన వైద్యం అందేలా కృషి చేస్తున్నాం. రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. గృహ నిర్మాణ పురోగతి బాధ్యత ప్రత్యేక అధికారులదే, ఉపేక్షించే ప్రసక్తే లేదని కలెక్టర్ ప్రశాంతి హెచ్చరిక. జనసేన ఆధ్వర్యంలో కూటమి సుపరిపాలన సంబరాలు, పవన్ కళ్యాణ్ పిలుపుతో ఘనంగా వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.